గుంటూరు జిల్లా చేబ్రోలులో ఒక దారుణం చోటు చేసుకుంది. ప్రియుడి ఇంటికొచ్చి వాళ్ళ కుటుంబ సభ్యుల మీద పెట్రోల్ పోసి తన మీద కూడా పోసుకొని నిప్పంటించుకుంది ఒక యువతి. మల్లేష్కు దుర్గా అనే ఒక మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే ఒక్కసారిగా మల్లేష్ ఇంట్లో లేని సమయంలో వాళ్ళ ఇంటికొచ్చి మల్లేష్ భార్య, తల్లి, కుమారుడి మీద పెట్రోల్ పోసింది దుర్గా. పెట్రోల్ పోసి మల్లేష్కు ఫోన్ చేసి అతనితో గొడవ పడినట్లుగా తెలుస్తుంది. అదే సమయంలో దుర్గ తన మీద కూడా పెట్రోల్ పోసుకుంది. నిప్పంటించుకోవడంతో వారందరి ప్రాణాలు తీయాలని ప్రయత్నించిన నేపథ్యంలో ఆ మంటలకి చివరికి ఆ మహిళే ఆహుతైపోయింది. ఆ కుటుంబ సభ్యులకు కూడా తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఇంట్లో కూడా పెట్రోల్ పడడంతో ఇల్లు కూడా కాలిపోయినట్లుగా మనకు కనిపిస్తోంది. మొత్తం 6గురికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. చికిత్స పొందుతూ ఆ యువతి దుర్గా ప్రాణాలు కోల్పోయింది. మల్లేష్ అనే వ్యక్తితో దుర్గా అనే యువతికి వివాహేతర సంబంధం ఉంది. దుర్గకి అప్పటికే పెళ్ళయి ఒక బాబు కూడా. అయితే భర్తతో విడిపోయి దుర్గా సపరేట్గా ఉంటుంది. ఈ సమయంలో మల్లేష్తో వివాహేతర సంబంధం ఏర్పడింది. మల్లేష్కి కూడా మ్యారేజ్ అయింది, పిల్లలు ఉన్నారు. అయితే వారిద్దరి మధ్యలో ఈ మధ్య రెగ్యులర్గా గొడవలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ గొడవల కారణంగా మల్లేష్ తనని పట్టించుకోవడం లేదన్న కోపంతో మల్లేష్ వాళ్ళ ఇంటికి డైరెక్ట్గా దుర్గా పెట్రోల్ తీసుకొని వెళ్ళింది. పెట్రోల్ తీసుకొని వెళ్ళి ఆ సమయంలో మల్లేష్ లేకపోవడంతో వాళ్ళ కుటుంబ సభ్యులు అందరి మీద పెట్రోల్ పోసి తన మీద కూడా పెట్రోల్ పోసుకొని మల్లేష్కి కాల్ చేసి మల్లేష్తో గొడవ పడింది. అయితే ఆ గొడవ పడుతున్న సమయంలో ఇక ఒక స్థాయిని దాటిపోయి చివరికి నిప్పంటించుకుంది. మొత్తం ఆ కుటుంబ సభ్యుల మీద పెట్రోల్ పోసింది, ఆ ఇంట్లో పెట్రోల్ పోసింది, తన మీద పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవడంతో చివరికి ఆ ఇల్లు మనం చూడొచ్చు, ఆ గోడలు, ఆ ఇల్లు అంతా కూడా పూర్తిగా కాలిపోయింది. అలాగే ఆ కుటుంబ సభ్యులకు కూడా గాయాలైనట్లుగా తెలుస్తుంది. మొత్తం 6గురికి గాయాలైనట్లుగా తెలుస్తుంది ఈ పెట్రోల్ మంటలతో. మరోవైపు దుర్గా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. అయితే ఆ కుటుంబ సభ్యులు గతంలో కూడా మేము హెచ్చరించాం, జాగ్రత్తగా ఉండు, ఆ మహిళతో మాట్లాడొద్దు, తన దగ్గరికి వెళ్ళొద్దు అని మేము హెచ్చరించాం, అయినా వినలేదు. చివరికి ఈ స్థాయికి వచ్చింది పరిస్థితి అంటూ వాళ్ళు బాధపడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు మల్లేష్ వచ్చేసరికే పూర్తిగా ఇంట్లో మంటలు, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా తీవ్ర గాయాలతో అక్కడ పడి ఉండడంతో వెంటనే హాస్పిటల్కి తరలించారు. చుట్టుపక్కల వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు. అనైతిక సంబంధాలు, అక్రమ సంబంధాలతో చివరికి కుటుంబాలని రోడ్డున పడేయడమే కాకుండా వాళ్ళ ప్రాణాలు తీసే స్థాయికి వెళ్తున్నటువంటి పరిస్థితి. దుర్గా అనే మహిళకు అప్పుడే పెళ్ళయి అప్పటికే ఒక బాబు కూడా ఉన్నాడు. అయినా సరే మరొక వ్యక్తితో ఇలా వివాహేతర సంబంధం పెట్టుకొని చివరికి తాను ప్రాణాలు తీసుకొని వాళ్ళ కుటుంబం మొత్తాన్ని కూడా, మల్లేష్ కూడా పెళ్ళైన వ్యక్తే, ఇద్దరు పెళ్ళైన వాళ్ళిద్దరూ మళ్ళీ అక్రమ సంబంధం పెట్టుకొని వివాహేతర సంబంధం పెట్టుకొని చివరికి కుటుంబం ప్రాణాల మీదకు తీసుకొచ్చారు. కుటుంబం పరువు పోయి వాళ్ళ ప్రాణాల మీదకు తీసుకొచ్చి చివరికి అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు దుర్గ కుటుంబ సభ్యులు మల్లేష్ మీద విమర్శలు చేస్తున్నారు, అతని మీద ఆరోపణలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అతని వల్లే ఇదంతా జరిగింది, తమ బిడ్డను ఇలా మోసం చేశాడని మల్లేష్ మీద విమర్శలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. శనివారం రాత్రి వడ్లమూడిలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. అక్కడి నుంచి ఆదివారం గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ దుర్గ ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. అయితే మల్లేష్ కుటుంబ సభ్యులు చికిత్స అనంతరం ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళకి స్వల్ప గాయాలైనట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు మీరు ఒకసారి చూడొచ్చు స్క్రీన్లో, ఘటన జరిగిన సమయంలో ఆ ఇంట్లో మొత్తం పెట్రోల్ పడడంతో, వాళ్ళందరి మీద పెట్రోల్ పోస్తున్న సమయంలో ఆ ఇంట్లో కూడా పెట్రోల్ పడడంతో ఆ మంటలకి ఆ ఇల్లు కూడా మొత్తం పూర్తిగా కాలిపోవడాన్ని మీరు ఒకసారి గమనించవచ్చు. కొద్దిగా అంటుకొని ఇల్లంతా మంటలు వ్యాపించడం, వాళ్ళ అరుపులకి, ఆ కేకలకి చుట్టుపక్కల వాళ్ళు
వెంటనే వచ్చి అక్కడ కొంత సహాయక చర్యలు చేయడంతో ఇల్లు పూర్తిగా కాలిపోకుండా ఆగిపోయినట్లుగా తెలుస్తుంది. మరోవైపు వాళ్ళు సైతం ప్రాణాలతో బయటపడ్డారు. అయితే దుర్గ శరీరం మీద ఎక్కువ పెట్రోల్ ఉండడంతో తను పూర్తిగా కాలిపోయింది. మంటలను అదుపు చేసేలోపే చాలా వరకు తాను కాలిపోవడంతో చివరికి ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది చికిత్స పొందుతూ. మరోవైపు ఇప్పుడు దుర్గ కుటుంబ సభ్యులు, మల్లేష్ కుటుంబ సభ్యుల మధ్య కూడా గొడవలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. దీనివల్ల గతంలో కూడా అనేక సందర్భాల్లో వీరిరువురి ఈ సంబంధం వల్ల చాలాసార్లు గొడవలు జరిగాయి. మల్లేష్కి వార్నింగ్ ఇచ్చారు, దుర్గాకి వార్నింగ్ ఇచ్చారు. అయినా వినకపోవడంతో చివరికి ఇలాంటి పరిస్థితి దాపురించినట్లుగా తెలుస్తుంది. ఒకసారి ఈ అంశానికి సంబంధించి అధికారులు ఏమంటున్నారో చూద్దాం. సుమారు 8:30 గంటల సమయంలో మాకు 112 కాల్ సుద్దపల్లి గ్రామం నుంచి వచ్చింది. అక్కడ దుర్గానే అమ్మాయి వచ్చి పెట్రోల్ తీసుకొని వచ్చి భయపెడుతుందని కాల్ వచ్చింది. అక్కడికి వెళ్ళి చూడగా దుర్గానే అమ్మాయిని మల్లేష్ అనే అతనుతో కలిసి ఉంటుంది. మల్లేష్ మొదటి భార్య ఉండే గ్రామం సుద్దపల్లి. అక్కడికి వచ్చి ఆమె వాళ్ళు ఉండే ఇంట్లో పొరుపు మీద మొత్తము పెట్రోల్ పోసి ఆమె మొదటి భార్యతో వాదనకు దిగుతుంది. ఈ గ్రామంలో గ్రామస్తులు కూడా ఒక 7-8 మంది వచ్చి సర్ది చెప్పడానికి ప్రయత్నించారు. ఈ గ్రామంలో ఆమె లైటర్ తోటి ఆ పరుపు మీద నిప్పు అంటించడం వల్ల దుర్గాకి, ఆ మల్లేష్ అనే మొదటి భార్యకి, వాళ్ళ పిల్లవాడికి, గ్రామస్తులకు కూడా ఒక 6 మందికి, మొత్తం 9 మందికి గాయాలైనవి. దుర్గాని ఆమె తప్పితే మిగిలిన అందరికి చిన్న చిన్న గాయాలైనవి. వీళ్ళు 6 మంది DVC హాస్పిటల్ ఉన్నారు, 3 గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరులో ఉన్నారు. అందరూ ట్రీట్మెంట్ పొందుతున్నారు. కేసు నమోదు చేశాం. మిగిలిన విషయాలు